सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:41. తిథి పంచమి ఉదయం 6:44 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 3:02 వరకు. వర్జం ఉదయం 10:53 నుంచి 12:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:37 వరకు. మరల మధ్యాహ్నం 3:18 నుంచి 4:08 వరకు. అమృతకాలం రాత్రి 8:35 నుంచి 10:11 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం సూర్య పూజ, అలాగే శివనక్త వ్రతం, అలాగే పార్థివ కల్పాది. ఈ పార్థివ కల్పాది ప్రయుక్తంగా పితృదేవతలను ఆరాధించడం, వారి నిమిత్తమై దాన ధర్మాధికారాన్ని చేయడం సత్సంతానాన్ని ఇస్తుంది, సంతానం అనుకూలతనిస్తుంది, వారి అభివృద్ధిలోకి రావడాన్ని ఇస్తుంది. అతి ముఖ్యంగా సమాజానికి మంచి పౌరులను అందించే అవకాశం లభిస్తుంది. ఇక శివనక్త వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించడం కోసం పొగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ శంకరుణ్ణి ఆరాధించుకుని నివేదన చేసి తర్వాత ప్రసాదాన్ని స్వీకరించడం అనేటువంటి దాన్ని ఈ శివనక్త వ్రతంగా భావన చేస్తూ ఉంటాం. ఇక సూర్యనారాయణమూర్తికి పూజను ఆచరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు, అలాగే వివేకాన్ని పొందవచ్చు, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు, సమస్య పరిష్కార శక్తిని కూడా వృద్ధి చెందించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. మేఘములు తాము వర్షించి మానవుల శరీరతాపాన్ని హరించినట్లు మహాత్ములు ఇతరుల దుఃఖాన్ని ఉపశమింపజేసి ఆత్మతృప్తిని పొందుతారు. ఇష్టాలన్నీ ఇవ్వడం, అయిష్టాలన్నీ తొలగించడం భగవంతుని పని అని భావించడం భక్తి కాదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణలక్ష్మి స్వాగతమంటూ శ్రావణ సోమవారం నాడు పరమేశ్వరారాధన చేయటం ఐశ్వర్యదాయకవంతమైన ప్రభావాన్ని ప్రతి వ్యక్తికి కూడాను ప్రసాదింపచేస్తాడు పరమేశ్వరుడు. కారణం, లక్ష్మీదేవి కూడాను పరమేశ్వర అనుగ్రహం కోసమే తపస్సు చేసి ఈ కలియుగంలో మారేడు చెట్టుగా ఉద్భవించింది. అందుచేత మారేడు దళాలతో ఆరాధన పరమేశ్వరునికి సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. గౌరీదేవి కూడాను పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలి అని చెప్పేసి తపస్సు చేసి అపర్ణగా మారి ఆ పరమేశ్వరుడు పెట్టినటువంటి పరీక్షలో కృతకృత్యురాలై చక్కగా హిమవత్పుత్రి పార్వతి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది కదా. మరి అంతేకాకుండా తన మాంగళ్యం మీద నమ్మకంతో తన పతిదేవుని సముద్ర మదనం జరిగినప్పుడు
విషం వచ్చినటువంటి సందర్భంలో తన క్రీగంటి చూపుతో స్వామిని సైగ చేసి స్వీకరించమని చెప్పింది. ఆయన లోకరక్షకుడు కాబట్టి లోకాన్ని ఉద్ధరించడానికి అలాహలాన్ని చిన్న నేరేడు పండులా చేసి స్వీకరించి ఆయన తన గొంతులో దాచుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది గౌరీదేవి యొక్క విశిష్టవంతమైన మాంగళ్య ధారణల యొక్క ప్రభావం. ఆమె ఎంత గొప్పగా నమ్మిందో తన మంగళ సూత్రము యొక్క విలువను. అందుచేతనే గౌరీదేవికి కృతజ్ఞతాపూర్వక లక్షణాలన్నీ కూడాను మనం ప్రతినిత్యం కూడాను ఆరాధనాతత్వంలో చేస్తూనే ఉన్నాం. ఈ శ్రావణ మాసమంతా కూడాను గౌరీదేవిని లక్ష్మీదేవిని కొలవటమే కాదు, విష్ణుమూర్తిని శివుణ్ణి కూడాను కొలిచేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తూ ఉన్నది. ఆవు పాలతో పరమేశ్వరుణ్ణి గనక అభిషేకం చేస్తే సత్సంపదలు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి ఆ పంచామృతాలతో అభిషేకం చేసినప్పుడు ఆ పంచముఖ పరమేశ్వరుడు కరుణించి మనకు దేవతలు అమృతాన్ని తాగి అమృతవంతులైనట్టుగా ఈ కలియుగంలో శివాభిషేకంలో వాడేటువంటి ఆ యొక్క అమృతాభిషేకం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు అమృతాలుగానే చెప్పడం జరిగింది. ఆ అమృతాన్ని గనక మనం స్వీకరించినట్లయితే ఈ కలియుగంలో మనం దేవతలు తాగిన అమృతాన్ని తాగిన సత్ఫలితాన్ని పొందుతాం. ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు అని చెప్పవచ్చు. ప్రతి శ్రావణ సోమవారాల్లోనూ కూడా పరమేశ్వరుణ్ణి అభిషేకార్చన చేసినట్లయితే ఆ ఇంటిలో ఉన్నటువంటి వంశం వారంతా కూడాను ఉద్ధరించబడతారు. అన్ని విధాల యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగించేది ఆ అభిషేకార్చన. మారేడు దళం తప్పనిసరిగా పరమేశ్వరునికి సమర్పించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ప్రతివాడుంధర సర్వమున్ తనదిగా భావించు తద్భావనాగతి భోగార్థమే జీవితం అనుకొను కాలాహి దంష్ట్రాంతరస్థిత భేకోపమంచు నేరడు కదా సేవింపనెట్లోపు సున్నితమౌని పదముల్ వ్రజస్థలిని తండ్రి గోపికా వల్లభ. ఓ గోపికా వల్లభ, ఓ శ్రీకృష్ణ స్వామి, ప్రతివాడుంధర సర్వమున్ తనదిగా భావించు. ప్రతి జీవి కూడా, ముఖ్యంగా మానవులలో ప్రతి ఒక్కడు ఈ ప్రపంచమంతా కూడా నాదే, ఇదంతా నాదే, ఇదంతా నాకు కావాలి అనుకుంటాడు. ఎందుకని అనుకుంటాడంటే తద్భావనాగతి భోగార్థమే జీవితం అనుకొను. అలా అనుకోవటంలో, ఇదంతా నాది నాది అనుకోవటంలో ఈ ప్రపంచమంతటా కూడా నాలో ఉన్న ఆత్మ చైతన్యమే వ్యాపించి ఉన్నది అని అలా అనుకోకుండా ఇదంతా నాదే నాదే అని అనుకోవటంలో వెనకాల ఉన్నటువంటి భావం ఏమిటంటే తద్భావనాగతి భోగార్థమే జీవితం అనుకొను. దీన్ని అనుభవించేసేయాలి. ఈ ప్రపంచంలో ఉండే ఈ సౌందర్యాన్ని, ఈ ఆనందాన్ని, దీన్ని తాను అనుభవించేయాలి. ఇదంతా కూడా భోగార్థమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కనిపించే
ఈ వస్తుజాలం అంతా కూడా, దీనిలో ఉన్న అందం కానీ, దీనిలో ఉండే పదార్థం కానీ, ఇదంతా కూడా నేను అనుభవించటానికే, నా భోగం కోసమే దీన్నంతా అనుభవించేయాలి, అదే జీవితం అని అనుకుంటూ ఉంటాడు. అది దాంట్లో ఉన్న వెనకాల ఉన్నటువంటి భావం అది. కాలాహి దంష్ట్రాంతరస్థిత భేకోపమంచు నేరడు కదా. వెనుక నుండి కాలాహి, కాలమనేటువంటి సర్పం అది నోరు తెరుచుకుని కోరలతో తన మీదకు వస్తున్నది. ఆ విషయాన్ని గుర్తించడు. తాను కాలాహి దంష్ట్రాంతరస్థిత భేకోపమంచు, తాను తప్పకుండా కాలమనేటువంటి సర్పం నోటికి చిక్కేటువంటి కప్ప వంటి వాడు, తాను తప్పించుకోలేడు. ఈ శరీరానికి ఆయు ప్రమాణం ఒకటి ఉన్నది, దాన్ని దాటి ఈ శరీరం నిలబడదు. కనుక ఈ శరీరంతో తాను చేయవలసినటువంటి సత్కర్మలు ఆచరించి దాని ద్వారా తాను ఆనందాన్ని పొందాలి, ధర్మబద్ధంగా ధర్మంతోనే ఆ భోగానుభవాన్ని పొందాలి అని అనుకోకుండా ఈ కనిపించిందంతా కూడా తనకు కావాలి. ఎందుకు కావాలి అని అంటే, ఈ ప్రపంచమంతా తాను ఒక విలాసంగా తన ఆనందం కోసం, దీన్ని అనుభవించటం కోసం ఇదంతా కావాలి అనుకుంటున్నాడు. అరేరే, వెనుక నుండి కాలసర్పం వస్తున్నది, ఆయు ప్రమాణం తగ్గిపోతుంది, పాము నోటికి చిక్కిన కప్పపిల్లలాగా అయిపోతాను అని అనుకోవటం లేదు కదా. సేవింపనెట్లోపు, ఇంకా ఈ భోగానుభవం కోసం అరులు చాస్తున్నటువంటి ఈ మానవుడు ఇంకా నిన్ను సేవించాలి, ప్రశాంత స్థితిలో జీవితాన్ని సాగించాలి అని ఎలా అనుకుంటాడయ్యా. సున్నితమవు నీ పదముల్ వ్రజస్థలిని, పరమ సుకుమారమైన మృదుమైన నీ పాదార విందాలను దర్శించాలి, వానిని సేవించాలి అని ఎలా భావిస్తాడయ్యా. ఈ విషయ వాంఛలకు చిక్కుకుని ప్రపంచమంతా తన భోగానుభవం కోసమే అని భావిస్తూ ఇది నాకు కావాలి అని భావించే మానవుడు తనకు ఆయు ప్రమాణం అనేటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని అతిక్రమించి తాను జీవించలేడు అని భావించకుండా నిరంతరము కూడా ఈ భోగానుభవం కోసమే తపిస్తున్నాడు. ఇంకా నిన్నెలా సేవిస్తాడయ్యా అంటూ భక్తితో, ఆర్తితో, చమత్కారముతో సురకలు వేస్తూ భక్తిని దృఢపరుచుకోమని మనందరికీ తెలియజేస్తూ చక్కని కవితాధారతో, చక్కని భాషతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ లక్ష్మణమూర్తి గారి గోపికావల్లభ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే, శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ వెంకటేశాయ నమః. వెంకటేశ్వర అర్చనని సంబంధించి అన్నమయ్య రచించిన కీర్తనల్లో అంతర్యామికి అర్చామూర్తికి సమన్వయిస్తూ రచించిన కీర్తనలు చెప్పుకుంటున్నాం. అందులో ప్రధానమైనది నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. ఇక్కడ పరమాత్ముని పరోక్ష విషయంగా చూడకుండా ప్రత్యక్ష విషయంగా ఎలా చూడాలి అనేది తెలుసుకుంటూ, సర్వము ఈశ్వరుని యొక్క స్వరూపమైన భావన, సర్వములో తాను కూడా ఒకటి గనక తన యొక్క స్వరూపాన్ని పరమేశ్వర భావనతో ఎలా చూడాలి. తనువే గుడియట, శరీరం గుడిగాను, తలయే శిఖరమట, పెనుహృదయమే హరిపీఠమట, కనుగొను చూపులు ఘనదీపములట, తనలోపలి అంతర్యామికిని. ఈ చరణాన్ని వ్యాఖ్యానించుకున్నాం. ఇక తర్వాత చరణం పలుకే మంత్రమట, పాదైన నాలికే కలకలమను పిడిఘంటయట, నలువైన రుచులే నైవేద్యములట, తలపులోపలనున్న దైవమునకు. ఇక్కడ మంత్రములు, అర్చనలో మంత్రానికి ప్రాధాన్యం ఉన్నది. మంత్రంలో శబ్దబలం ఉంటుంది. అందుకు మంత్రము చేత దైవాన్ని ఆవహింపజేయగలం, అర్చింపజేయగలం.
ఎందుకంటే మనస్సుతో భావించడం అనేది చాలా కష్టం, అందుకు మంత్రబలం చాలా అవసరం. అయితే ఇక్కడ అంతర్యామిగా భగవంతుని చూసేటప్పుడు మంత్రములు ఏమిటి అంటే మాట్లాడే ప్రతి మాట మంత్రమే. ఎందుకంటే శబ్దమే మంత్రం గనక పలుకే మంత్రమట, మాటలే మంత్రములు. అదేవిధంగా ఘంట సమర్పణం ఒకటి పూజలో చాలా ప్రధానంగా చెప్తారు. ఘంటానాదం లేకుండా పూజ చేస్తే వ్యర్థం కూడా. పూజ ప్రారంభంలో ఘంట చేసి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్యాత్ ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనమని ప్రారంభంలో గంట కొట్టడం, మధ్యలో కూడా ధూప సమర్పణ సమయంలో గంట కొట్టడం, అభిషేక సమయంలో ఘంటా నివేదన, చిట్ట చివరికి నీరాజనంలో గంట, ఇలా ఆది మధ్యాంతముల యందు ఘంటా సంపడం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ గంట ఏమిటి అంటే నాలికే కలకలమను పిడి ఘంటయట, నాలికయే ఘంట అన్నారు. ఇదొక అద్భుతమైన దర్శనం. ఎందుకంటే రెండు దవడల నడుమ నాలుక అచ్చంగా ఆ గంట నడుమ ఆ మ్రోగించేటువంటి విషయం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నదట. ఆ మ్రోగించేటువంటి ధాతువు ఆ లోపల ఉంటుంది గంటలో. అదేవిధంగా ఇక్కడ కూడా రెండు దవడల మధ్య నాలుకను వర్ణించారు. పాదైన నాలికే కలకలమను పిడి ఘంటయట నలువైన రుచులే నైవేద్యములట. ఇక నైవేద్యం ఒకటి పూజలో ప్రధానం. అంతర్యామిగా భగవంతుని భావన చేసేటప్పుడు నైవేద్యం ఏమిటి అంటే నలువైన రుచులే నైవేద్యములట. ఏదైతే అలవడిన అంటే ఒంటికి తగిన రుచులుంటాయో అవే నైవేద్యములు. తలుపు లోపలనున్న దైవమునకు, ఎవరికయ్యే ఉపచారములంటే తలుపు లోపలనున్న దైవమునకు, భావంలో ఉన్న భగవంతునికి ఇదే ఉపచారములు. గమన చేష్టలే అంగరంగ గతి అట. గమన చేష్టలు ఇవి రకరకాలుగా స్వామికి చేసే ప్రదక్షిణ క్రమాలు, నమస్కార క్రమాలు ఉంటాయి. నమస్కారము ఇది శరీరం యొక్క ఉపచారం. అదేవిధంగా ప్రదక్షిణ, సాష్టాంగము ఇవన్నీ శరీరము చేసే ఉపచారములు. పూజలో శరీరోపచారములు ఇవి. అవేమిటంటే గమన చేష్టలు అంటే నా యొక్క నడకలే భగవానికి అంగరంగ ప్రదక్షిణాది ఉపచారములు. తమిగల జీవుడే దాసుడట. ఇక భగవానుడికి ఈ జీవుడే దాసుడు. ఇక్కడ పూజ చేసేటప్పుడు పూజించేవాడు పూజింపబడేది అనే భావం ఉన్నంతకాలం ఉండవలసిన పద్ధతి ఇది. తమిగల జీవుడే దాసుడు. ఇక్కడ ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడే దాసుడు. దాసభావంతో పూజించుట అనే విధానం ఇక్కడ చెప్తున్నారు. దాసుడు అంటే అహంకారము విడిచిపెట్టినవాడు, ఇది అర్థం. భక్తిలో దాసభక్తి అంటే అహంకార త్యాగం. లోకంలో కూడా ఎవడైనా ఒక దాసుడు కనబడ్డాడు, ఓ బంటు కనబడ్డాడంటే బంటు అహంకారం విడిచిపెడితే కానీ బంటు కాలేడు. ఎందుకంటే యజమాని యొక్క గొప్పతనాన్ని ముందు అంగీకరించాలి. అతను చెప్పినవన్నీ చేయడానికి చిత్తం సిద్ధం 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 అంటూ ఉండాలి. అంటే ముందు అహంకారాన్ని విడిచిపెట్టాలి. అదేవిధంగా భగవంతుని పట్ల దాసభక్తి అంటే అహంకార రహితమైనటువంటి కైంకర్యాన్ని దాసభక్తి అని అంటారు. తమిగల జీవుడు అన్నారు ఇక్కడ. తమి అంటే తీవ్రమైన ఆసక్తి అని అర్థం. భగవంతునిపై తీవ్రమైన తహతహ తపన కలిగిన జీవుడే దాసుడు. అలాంటి దాసుడు చేసే అంతర్యామి అర్చన ఈ విధంగా ఉంటున్నది. అమరిన ఊర్పులే ఆలవట్టములట. ఇది ఒక అద్భుతమైన దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ. ఊర్పులు అంటే ఊపిరులు. ఈ ఊపిరులే ఆలవట్టములు. ఆలవట్టములంటే భగవానికి ఇరువైపులా వింజామరలు వీవనలు పట్టుకుని విసురుతూ ఉంటారు, వాటిని ఆలవట్టములు అని అంటారు. అలాగ భగవానికి అర్చన చేసినప్పుడు ఆలవట్టములు సమర్పించడం అన్నది. అభిషేక సమయంలో కూడా ఆలవట్టములు ఇస్తారు. మరొక కీర్తనలో అన్నమయ్య అంటాడు, అమరాధిపుడిడాలవట్టములు కమల జపట్టుము కాళాంజి. అటు ఇటు కూడా ధ్వజములు పట్టుకోవడము, వింజామరలు పట్టుకోవడము, ఇవి దేవతలు ఉపచారములు చేస్తూ ఉంటారట వెంకటేశ్వర స్వామి వారికి. అమరాధిపుడు ఆలవట్టములు పట్టుకుంటాడు అంటే ఇంద్రుడే వింజామరలు పట్టుకుంటాడు అని వర్ణించారు. ఆ విధంగా ఇక్కడ జీవుడి యొక్క ఊర్పులే ఆలవట్టములు అన్నారు. ఎందుకంటే వింజామరలు గాలిని కలిగిస్తూ ఉంటాయి. అలాగా అటు ఇటు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా సంచరించేటువంటి ఊపిరులే ఆ లోపల అంతర్యామికి వింజామరలు. క్రమముతో శ్రీ వెంకటరాయనికి, క్రమము అంటే వరుస, పూజ ఒక వరుసగా జరుగుతూ ఉంటుంది. ఆవాహనం మొదలుకొని క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది కనుక ఆ క్రమమైన అర్చన ఈ విధంగా శరీరములోనే జరుగుతున్నది. ఇక్కడ చెప్పిన ఉపచారములేవి బాహ్యమైన ద్రవ్యములతో కూడిన ఉపచారములు కావు. శరీరము గుడి కావడము, తల శిఖరము కావడము, హృదయము పీఠముగా అమరడము, చూపులే దీపములు కావడము, మాటే మంత్రముగా అమర్చి ఆరాధించడము, నాలిక గంటవలే మ్రోగడము. ఇక నైవేద్యములేమిటయ్యా అంటే తినే ఆహారమే నైవేద్యం కావడము, కాలి కదలికలు చేతి కదలికలే నమస్సులుగా ఉండడము, ఇక జీవుడే దాసుడు కావడము, ఊర్పులే ఆలవట్టములు కావడము. ఇవంతా కూడా అంతర్యామి అర్చన. ఇది నిత్య పూజ. ఎందుకంటే ఈ చెప్పినవి ఎప్పుడు జరుగుతుంటాయి. ఊపిరి అనేది ఏదో పొద్దున పూట పూజ చేసినప్పుడు గంట సేపు చేసి ఊరుకోం, నిత్యం చేస్తూ ఉంటాం. ఆ నిత్యం చేస్తున్నప్పుడు ఊపిరే లోపలున్న భగవానుడికి
అది వింజామర అని భావన చేసినట్లయితే మన లోపల హృదయంలో భగవంతుడిని పెట్టుకుని మనం చేసే నిత్యకర్మలు ఆయనకి నివేదన చేస్తూ ఉంటే అంతకంటే గొప్ప యోగం ఏముంటుంది? అదే పెద్ద యోగం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరా యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు. యజ్జత్కర్మ కరోమి, ఏ కర్మ చేస్తున్నానో అదంతా కూడా భగవదారాధనమే అనే భావన, ఆ ఆదిశంకరుల భావనే ఇక్కడ కూడా కనబడుతున్నది. ఆ విధంగా అంతర్యామి అయిన భగవానుడికి అర్పించుకుంటున్నటువంటి జీవభావమే దాసుడై ఈ విధంగా చేస్తున్న అర్చనలో నిత్య పూజ అవుతున్నది. ఇలాంటి ఆరాధన చెయ్యగలగడం అది గొప్ప యోగం. ఆ యోగం అలవడాలంటే ముందు నిత్య పూజలు బాహ్యంగా చేస్తూ ఉండాలి. ఇలాంటి ఆరాధన చేయగలిగే తాత్విక దృష్టి అన్నమాచార్యుల వారిది. ఇది మనం గమనించుకుని అన్నమయ్య పరిశీలించాలి. ఇలా ఆయన చేసిన ఉపచారములు, మేలుకొలుపు సేవలు, పవళింపు సేవలు ఇత్యాదులన్నీ కూడా ఇలాంటి భావాలతోనే ఉంటూ ఉంటాయి. ఇప్పుడు భగవానుడికి మేలుకొలుపు, భగవానుడికి నిద్రపుచ్చడం ఉంటుందా? మరి ఇక్కడ సుప్రభాతాలు, పవళింపు సేవలు, ఊయల సేవలు ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తుంటారు. భగవానుడికి మేలుకొనడం లేకపోవచ్చు, కానీ మనం మేలుకొంటూ ఉంటాం. మనం మేలుకొనగానే మనలో భగవద్భావం కూడా మేలు కొలపాలి. మనలో భగవద్భావాన్ని మేలుకొనడమే సుప్రభాత సేవ. అలాగే మన ఇంద్రియాలన్నీ అంతర్ముఖమే నిదురకు ఒదిగిపోతున్నప్పుడు ఆ సుషుప్తిలో కూడా భగవానుడు ఉన్నాడని తెలుసుకునడానికై ఆ పవళింపు సేవ. మన ఊపిరిలో ఊయల్లూగుతున్న భగవంతుడిని గమనించడమే ఉయ్యాల సేవ. ఆ విధమైన దర్శనంతోనే అన్నమయ్య సేవలన్నీ అందిస్తాడు. అయితే ఏ సేవ చేయాలన్నా ముందు ఉండవలసింది భక్తి. అన్నమయ్య కీర్తనలన్నిట్లోని అంతఃసూత్రమేది, అసలు వస్తువేది అంటే భక్తి. భక్తి అసలు వస్తువు. అన్నమయ్య సారస్వతం మొత్తం భక్తే. అయితే రకరకాల శృంగార భావాలున్నాయి, రకరకాల అలంకారాలతో బీభత్సాది రసములతో కూడిన కీర్తనలున్నాయి, అద్భుతమైన పొయిటిక్ థాట్స్ అంటే కవితాపరమైన భావాలున్నాయి, తత్వ సంకేతాలున్నాయి, మంత్రశాస్త్ర విశేషాలున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ అన్నిట్లోనే ప్రధానమైన వస్తువు భక్తి. అందుకే అన్నమయ్యది భక్తి వాంగ్మయం, భాగవత వాంగ్మయం. ఇప్పుడు భక్తి మార్గంలోనే అన్నమాచార్యులు వెళ్ళారు. సంకీర్తన కూడా భక్తి మార్గంలో ఒకటి. కలో కేశవ కీర్తనాత్ అని చెప్పినట్లుగా సంకీర్తన మార్గం భక్తి మార్గం. పైగా పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పారు, భక్త్యా త్వనన్యయా శిక్ష అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అని. అంటే భక్తి తప్ప మరొక మార్గము ద్వారా నన్ను తెలుసుకొనలేరు. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ, నన్ను తెలుసుకోవడం కానీ, నన్ను దర్శించడం కానీ, యథార్థముగా నాలో ప్రవేశించడం కానీ భక్తి చేత మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఇతర మార్గముల వల్ల కాదు అని నారాయణీకు ఉద్ఘాటన. ఇది భగవద్గీతలో స్వామి చెప్తున్నారు. అందుకు భక్తి అంత గొప్పదైంది. అయితే ఇక్కడ జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టం అని 3 శబ్దాలు వేశారు. అంటే భగవంతుని తెలుసుకొనుట ముందు తెలియాలి, దాని తర్వాత దర్శించుట అంటే అనుభవానికి రావడం, తర్వాత తాదాత్మ్యముతో అందులో లీనమవ్వగలగడం. ఈ 3 కూడా భక్తి చేయగలదు. అందుకు భక్తితోనే భగవంతుడు తెలియబడతాడు. అంతేగాని పాండిత్యంతో భగవానుడు తెలియబలడు, ఇంకేదైనా తెలివి సాధనములతో తెలియబడ్డు. అందుకే చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు అని భాగవతంలో చెప్తున్నటువంటి మాట. భక్తికి ఆయన సులభంగా లభ్యమవుతాడు. అందుకు అన్నమయ్య భక్తి మార్గాన్ని ఎంచుకుని ప్రతి కీర్తన భక్తి మార్గానికి ఉదాహరణ. అయితే భక్తిలో గొప్పతనం ఏమిటంటే బహుముఖాలుగా ఉంటుంది భక్తి. భక్తిలో ఒక్కొక్కప్పుడు భగవానుడికి దాసుడై అత్యంత వినమ్రంగా ఉంటాడు. మరొక సమయంలో భగవంతుని పిల్లవాడిగా చేసుకుని ఒక తల్లి వలె తండ్రి వలె లాలన చేస్తూ ఉంటాడు. ఇంకొక సమయంలో భగవంతుని మధుర భక్తి సంప్రదాయంతో సర్వసమర్పణ ఆశ్రయ బుద్ధితో కూడినటువంటి ప్రేమ భావనతో అర్చించడం కనబడుతుంది. ఇది మధుర భక్తి సంప్రదాయం. ఇంకొక చోట దాస్య భక్తి, మరొక చోట సఖ్యభక్తి, చనువులాట, పరిహాసాలు చెప్పుట, ఇవన్నీ కనబడతాయి. ఇవన్నీ భగవంతునిపై ఉన్న ప్రేమకి బహురూపాలు. ఇలాంటి అనేక విధములైన రసవత్తరమైన భావనా బలం భక్తిలో ఉంటుంది. అందుకే భక్తి మార్గం చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంటుంది భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా. అయితే జ్ఞాన మార్గంలోనూ భక్తి ఉన్నది, కర్మ మార్గంలోనూ భక్తి ఉన్నది. ఈ రెండిట్లో నడుము ఉపాసన మార్గంలోనూ భక్తి కనబడుతుంది. ఈ అన్ని రకాల భక్తులు అన్నమయ్య కీర్తనలో కనబడతాయి. అందుకే అన్నమయ్య కీర్తనని పరిశీలిస్తే ఒక భక్తి శాస్త్రం తయారవుతుంది మనకి. వేదాల నుంచి మొదలైన భక్తి శాస్త్రం అంతా అన్నమయ్య కీర్తనల ద్వారా మనం పరిశీలించవచ్చు. అలాంటి భక్తి వైభవాన్ని రేపటి నుంచి పరిశీలిద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణారవిందార్పణమస్తు. ఓం
ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. మనం అనుకుంటాం భగవానుడు లేడ ఎక్కడ అనటానికి వీల్లేదు. రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, గుట్టల్లో ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. ప్రహ్లాద్ భక్తుడు ఇందుగలడందులేడని సత్యం పలికాడు. ఇక్కడ కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ లేదని చెప్పడానికి అయ్యిలే, అక్కడ ఉన్నాడని చెప్పడానికి అయ్యిలే. అందుచేత మనం వేటిని కూడా నిందించకూడదు. అన్ని చోట్ల పరమాత్మనే ఉన్నాడు. అన్నిట్లోనూ అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా గౌరవంగా మెలగాలి. మన మతం రాయని రప్పను పూజిస్తుంది కదా, అందరి దేవతలను గౌరవిస్తుంది. అదే మన మతం యొక్క గొప్పదనం. ఎందుకంటే సర్వంతర్యామి పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు. మనం వాళ్ళు అంటారు ఏమీ రాయిని పూజిస్తాం, రాయిలో రప్పలో అన్ని చోట్ల ఉన్నాడు. ఒక మహానుభావుడికి అంతటి సమబుద్ధి కలగలేదు కదా అంటే, జంతువు దేవుడు కాదని నిందించి తగిన ఫలం అనుభవించాడు. మన స్వామి అతడి బాధను తొలగించి అనుగ్రహించాడు. మనం ఆ కథను కొంచెం తెలుసుకుంటాం. పూర్వం గంధర్వ పట్టణంలో సుదందుడు అనేటువంటి మహర్షి ఉండేవాడు. అతడు నిరుపేద, కానీ బాగా చదువుకున్నవాడు, గొప్ప తపస్సు చేసినవాడు, వృద్ధుడు. హృదయంలో ఆత్మారాముణ్ణి దర్శిస్తూ ఆనందంగా ఉండేవాడు. అలాంటి ఆయనకు హఠాత్తుగా ఆకలి బాధ పీడించుతుంది. రోజులు గడుస్తున్నాయి, ఆయన ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. తిని 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 చాలా కష్టపడుతున్నాడు. ముసలివాడు కావటం వల్ల శరీరం సహకరించడం లేదు తినటానికి కూడా. అప్పుడు భారద్వాజ్ మహర్షి నిత్యం అన్నదానం చేస్తూ ఉండాడని తెలిసింది. ఆయన ఆశ్రమానికి వెళితే అక్కడైనా నాకు ఆకలి తీరుతుందేమో, నేను తినేది చాలదు అని అక్కడికి వెళ్ళాడు. ఎలాగో ఓపిక తీసుకొని భరద్వాజముని ఆశ్రమానికి బయలుదేరాడు. భరద్వాజముని వచ్చినటువంటి అతిథులందరినీ ఆదరించి అన్నం పెట్టాడు. భరద్వాజ విందు అనేదే ఉంది మన కథలో, రామాయణంలో. రాముడికి చేశాడు కదా, భరతుడికి చేశాడు. ఎందుకో సుదందుడిని చూసి కూడా అతన్ని వదిలి పక్క వారిని ఆదరించి అన్నం పెట్టాడు. సుదందుడు వెళ్ళిందే దానికి. సుదంతుడి యొక్క గోడు కూడా చెప్పుకున్నాడు ఆకలో అని. అయినా వాడిని చూడలేదు, వాడిని ఆదరించలేదు కూడా. భరద్వాజమని ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదేంటిది? చూసి చూడనట్టుకున్నాడు. అదేమిటి, నేను వేదాంగాలన్నీ చదువుకున్నాను కదా, గొప్ప తపస్సుకు వేరే చేశా, జతకు నాకు వయస్సు వేరే అయిపోయింది, నేను బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను. అలాంటి నన్ను వదిలి నా పక్కనున్నటువంటి వాడిని ఈ ముని గౌరవిస్తున్నాడేమిటైంది? ఈ మునికి నన్ను ఎందుకు వదిలేశాడు? ప్రేమతో ఆదరిస్తూ వారికి అన్నం పెడుతున్నాడే, నన్ను అసలు ఎందుకు వచ్చామని కూడా అడగలేదే. దీనికి ఏదో కారణం ఉండి ఉంటుంది అనుకున్నాడు. మునినే ప్రార్థించి తెలుసుకుంటాను అనుకుని భరద్వాజ మునికి నమస్కరించి ఇట్లా అడిగాడు. మునీంద్ర, మీరు అందరినీ కూడా ఆదరిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, కానీ నన్ను మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదు? నేను ముసలివాడిని ఆకలితో అలమటిస్తున్నాను కదా, నన్నెందుకు నిర్లక్ష్యంగా చూస్తున్నారు చెప్పండి అని అడిగాడు. అసలు నన్ను పట్టించుకోవటం లేదు కదా అని. అప్పుడు భరద్వాజమని, అయ్యా ఇందులో నా తప్పేమీ లేదు, అందరినీ కూడా ఆదరిస్తూ నిన్ను విడిచిపెడుతున్నానంటే అందుకు నువ్వు చేసినటువంటి పాపకర్మే కారణం. పూర్వజన్మలో నువ్వు రాజు,
ప్రజలందరినీ చక్కగా చూసుకున్నావు, బాగా చదువుకున్నావు, అయినా ఎందుకో ఆంజనేయ స్వామిని ద్వేషించావు. స్వామి దైవం కాదని, కోతి అని వెక్కిరించావు. హనుమంతుడి సేవకులను బాధించావు. ఒకనాడు శత్రువుల చేతిలో ఓడి నువ్వు మరణించావు. అందరినీ చక్కగా చూసుకున్నందుకు ఇప్పుడు మునివి అయ్యావు. ఆంజనేయ స్వామిని దూషించినందుకు గాను నీకు ఎక్కడ అన్నం దొరకటం లేదు, ఆకలితో చస్తున్నావు. కనుక నేను నీకు ఆయన మంత్రం ఉపదేశిస్తాను, శ్రద్ధగా ఆయన్ను ఉపాసించు, నీకు అన్నం దొరుకుతుంది, ఆకలి తీరుతుంది అని భరద్వాజముని ఆంజనేయ మంత్రాన్ని సుదందుడికి ఉపదేశించాడు. సుదందుడు ఆ స్వామిని ఉపాసించి పాపాన్ని పోగొట్టుకున్నారు. ఒకనాడు హనుమంతుడు సుదంతుడికి దర్శనమిచ్చి, సుదంత, నీకిదే చివరి జన్మ, నన్ను సేవిస్తూ ఉండని చెప్పాడు. ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నదో ఒక్క భగవంతుడికే తెలుసు కదా. కనుక నిందించటం అనేది పాపం, అది ఎవరికి మంచిది కాదు అని తెలుసుకోవాలి. కాబట్టి నిత్యము భగవంతుడి గొప్పతనాన్ని గుర్తిస్తూ వినయంగా ఉండటమే అందరికీ మంచిదని హనుమస్వామి ఈ కథ ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఓం నమో హనుమతే నమః.